నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్ర అధ్యయనానికి స్వాగతం. సాముద్రిక శాస్త్ర అధ్యయనంలో భాగంగా మనం అనేక విషయాలని చర్చించుకుంటూ ప్రధానంగా క్షేత్రము, ఈ అరచేతిలో ఉండేటువంటి ఈ రంగు, ఆకారము, ప్రధానంగా అరచేతి మధ్య భాగంలో నవగ్రహాల యొక్క ఈ స్థానాల్ని మనం గుర్తించటం జరిగింది. మరొకసారి గురుడు, శని, రవి, బుధుడు, చంద్రుడు, శుక్రుడు, కుజుడు, రాహు, కేతు స్థానాలు 9 స్థానాల్ని మనం అరచేతిలో గుర్తిస్తాం. ఈ స్థానాల్లో వాటి యొక్క గ్రహాల యొక్క భావాలు మన మెదడు మీద, మన కర్మ మీద, మన యొక్క ఆలోచన మీద, మన ఆచరణ మీద ప్రభావం చూపెడతాయి కనుక ఆ గ్రహాల యొక్క భావాల్ని మనం ఏ విధంగా మనలో నిక్షిప్తం చేసుకున్నాము, వాటిని వ్యక్తం చేసేటప్పుడు ఏ విధంగా మనం వాటిలో వచ్చేటువంటి హెచ్చు తగ్గుల్ని ఎలా సరి చేసుకోవచ్చు, అసలు గుర్తించడం ఎలాగా. ప్రధానంగా ఈ అరచేతిలో ఉండేటువంటి గ్రహస్థానాలు వాటి యొక్క ఉన్నతిని బట్టి 3 రకాలుగా మనం విభజించుకుంటాం. ఒకటి ఉన్నతంగా ఉండటం, అంటే ఈ గ్రహస్థానము ఉబికి ఉండటం. ఏ ప్లేస్ అయినా సరే ఇలా చూసినప్పుడు, ఇలా ప్లెయిన్గా పెట్టి పరిశీలించినప్పుడు ఆ ప్లేస్లో ఒక ఉబ్బెత్తుగా గమనించి మనం దాని ఉన్నతిని అంచనా వేయాలి. సాధారణంగా బాగా ఉబికి ఉంటే దాన్ని అత్యున్నత స్థితి అంటాం, అది మంచిది కాదు. అలాగని చెప్పేసి బాగా లోతుగా ఉండి గుంటపడినట్టు ఉంటుంది, అది మంచిది కాదు. సమాన పాళల్లో ఉంటే కొంతవరకు మిగిలిన గ్రహస్థానాల యొక్క స్థితి కంటే కొంచెం ఉన్నతంగా కనిపిస్తే ఆ గ్రహ జాతకుడిని మనం గుర్తిస్తాము. ఈ విధంగా మనం 9 గ్రహాల యొక్క స్థితుల్ని, ఉన్నతిని గమనించి ఆ భావాలు మనలో ఎలాగ నిక్షిప్తమై ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ నవగ్రహాల యొక్క ఉన్నతి, సామాన్య స్థితి, నీచ స్థితి, ఈ 3టిని మనం అరచేతిలో గుర్తించి సామాన్యంగా ఉన్నప్పుడు దాన్ని మనం అదే విధంగా దాని భావాలను అదే విధంగా మనం తీసుకుని క్రమానుగతమైనటువంటి అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేసినప్పుడు ఆ గ్రహస్థానాల్లో మన భావాలు సమానమైనటువంటి లక్షణాలని కలిగిస్తాయి. అలా కాకుండా ఒక గ్రహం యొక్క అత్యున్నత స్థితి దాంట్లో ఉండేటువంటి వ్యతిరేక భావాలని పెంచుతూ ఉంటుంది. అలాగే నీచ స్థితి కూడా దాంట్లో ఉండేటువంటి భావాలని కోల్పోయే విధంగా మనస్సుని ప్రేరేపిస్తూ ఉంటుంది. వీటిని సాధన ద్వారా తిరిగి మనం పొందటానికి అవకాశం ఉంటుంది. వ్యతిరేక భావాలు హెచ్చుగా పెరిగిపోయినటువంటి వాటిని సాధన ద్వారా తగ్గించుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. అందువలన ఇవి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం వరుసగా అన్ని గ్రహాల యొక్క హెచ్చు తగ్గుల్ని, ఆ హెచ్చు తగ్గుల వలన మన ప్రవర్తనలోను, మన ఆలోచనలోను, మన ఆచరణలోనూ వచ్చేటువంటి వివిధ భావాల్ని మనం ఎలా సరి చేసుకోవచ్చు, సాధన ఎలా చేయాలి, సాధనకి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రక్రియలు ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా మనం వరుస క్రమంలో వెళదాము. 1 సంఖ్య రవిది గనక రవి స్థానము ఏ విధంగా ఉందో ముందు తెలుసుకుందాము. రవి స్థానము ఉంగరపు వేలు దిగువన స్త్రీలైనా పురుషులైనా ఎడమ చేయి అయినా కుడి చేయి అయినా అరచేతిలో ఈ రవి వేలు అనామిక అంటాం, దీన్ని రింగ్ ఫింగర్ అంటాం ఇంగ్లీష్లో. దీన్ని సన్, రవి స్థానము, అపోలో అని కూడా ఇంగ్లీష్ వారు దాన్ని పిలుస్తూ ఉంటారు. మనం రవి, సూర్యుడు, రవి స్థానము అంటాం. ఇది చక్కగా సామాన్యంగా ఉబికి ఉన్నట్లు, ఉన్నతంగా ఉన్నట్లు కనిపిస్తే, అత్యున్నతి కాదు, ఉన్నతంగా ఉన్నట్లు కనిపిస్తే, ఉబికి ఉంటే ఇలా చూసినప్పుడు మిగిలిన ప్లేసెస్ కంటే ఇది కొంచెం ఉన్నతంగా కనిపిస్తే దాన్ని రవి జాతకులు అంటాం మనం. వీరికి ఆకర్షణ, చురుకుదనం, కళాత్మక భావాలు ఉంటాయి, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఏ విషయంలో అన్నా ముందుగా నెంబర్ 1గా ఉండాలనేటువంటి తాను చేసేటువంటి పనిలో, వృత్తిలో, వ్యాపారంలో, వ్యవహారంలో అగ్రభాగాన్ని ఉండాలనేటువంటి కాంక్ష ఉంటుంది. రాజకీయ చతురత ఉంటుంది, కొద్దిగా కోపము, ఆవేశము ఉంటాయి, రౌద్రం ఉంటుంది, భావావేశం ఉంటుంది. భావావేశంతో ప్రకటించేటువంటి స్వాతంత్ర భావనలను వ్యక్తం చేస్తూ ఉంటారు. కళల్లో ప్రవేశిస్తూ ఉంటారు, కళలను ఆరాధిస్తూ ఉంటారు, కళలను పోషిస్తూ ఉంటారు, రాజకీయాల గురించి వ్యాఖ్యానిస్తూ ఉంటారు, రాజకీయాల్లో ప్రవేశిస్తూ ఉంటారు, నాయకత్వం వహిస్తూ ఉంటారు. ఇటువంటి జాతకులు సంఘంలో గౌరవము, మర్యాద, ఆప్యాయత, అనురాగాలకి, ఆకర్షణకి లోనయ్యి సమభాగంలో వీటినన్నిటినీ స్వీకరిస్తూ సమాజంలో గుర్తింపును పొందుతూ ఉంటారు. వీటిని క్రమం తప్పకుండా
వారు దైనందిన జీవితంలో అన్నిటినీ సమానంగా వీటిని స్వీకరిస్తూ తమ జీవితాన్ని ప్రశాంతంగా గడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది చేతుల్లో ఈ గ్రహస్థానము బాగా ఉబికినట్లు ఇలా పైకి పెరిగి ఉన్నతంగా అత్యున్నతంగా పెరిగిపోయి ఉంటే అటువంటి జాతకులకి విపరీతమైన కోపము, రౌద్రం, ఆవేశం, కీర్తికాంక్ష, రాజకీయం, నాయకత్వం వహించాలనేటువంటి కోరికతోటి కొన్ని వ్యతిరేక కార్యకలాపాలకు కూడా సిద్ధపడేటువంటి లక్షణం, తత్సంబంధంగా వ్యసనాలకి లోను కావటం లేదా వ్యసనాసక్తులకి చేరువవటం, దురహంకారం, అందరికంటే ముందు ఉండాలని మిగిలిన వాళ్ళని అణగదొక్కేటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా వీటిని ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు మనలో కనిపించినప్పుడు ఈ స్వీయ పరిశీలన చేసుకుని ఆత్మగతమైనటువంటి అంశాలను మనకు మనం బేరీజు వేసుకొని ఈ గ్రహస్థానాల గురించి చెప్పినప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఒక్క బాల్యంలో ఉండేటువంటి పిల్లలకి మాత్రం యువకుల వరకు వారి యొక్క ఆలోచనల్ని పెద్దవాళ్ళు పసిగట్టి ఆ గ్రహం యొక్క అత్యున్నత స్థితి నుంచి వారిని నెమ్మదిగా మరలిస్తూ సాధన ద్వారా కొంతవరకు కంట్రోల్ చేయవచ్చు. కానీ యుక్త వయసు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకున్నట్లే చక్కగా ఈ గ్రహస్థానాల యొక్క ఉన్నతిని మనం చూసి మనలో ఉబికి వస్తున్నటువంటి ఆవేశాన్ని మనం తెలుసుకోగలుగుతాం. తెలుసుకుని సాధ్యమైనంత వరకు ఈ ఉన్నతంగా ఉన్నటువంటి అత్యున్నత స్థితి కలిగినటువంటి రవికి అత్యున్నతమైనటువంటి ఈ ఆవేశాన్ని, ఆచరణల్లో వేగాన్ని, వీటిని నియంత్రించుకొని వాటిని నియంత్రించుకోవడానికి మనం చక్కగా రాజకీయ, కళారంగాలకు చెందినటువంటి ప్రముఖుల యొక్క జీవిత చరిత్రలను, మహానుభావుల యొక్క ఆత్మకథలను, అటువంటి ప్రదేశాలు, వారి జీవించినటువంటి ప్రదేశాలను, చారిత్రక కట్టడాలను సందర్శిస్తూ అటువంటి గ్రంథాలను చదువుతూ ఆత్మకథలను అవగాహన చేసుకుంటూ నాటకాలు, కళారంగాలకు చెందిన రాజకీయ సభలకు, కళారంగంలో కళాత్మకమైనటువంటి భావాలను విశేఖరించేటువంటి వ్యక్తుల యొక్క సభలు, సమావేశాల్లో పాల్గొని చర్చలో పాల్గొంటూ వారితో ఉన్నతమైనటువంటి వ్యక్తులతోటి మాట్లాడి తగు సూచనల్ని, సలహాలను పాటిస్తూ మనలో ఏర్పడినటువంటి ఈ మానసిక భావాలని, వ్యతిరేక భావాలని సరి చేసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇవి మనం మానసికంగా చేసుకునేటువంటి ప్రక్రియలు. కొన్ని ఆధ్యాత్మిక భావనలు, ప్రక్రియలు కూడా ఉన్నాయి. దీని తర్వాత మనం దాని గురించి కూడా చర్చించుకుందాం. కొంతమంది చేతుల్లో ఈ రవి స్థానము ఉంగరపు వేలు దిగువన ఉండేటువంటి ఈ ప్లేసు చొట్టబడినట్టు దిగువకి దిగి లోతుగా ఉంటుంది. అంటే అది నీచము. నీచం అనేటువంటి పదం మనం ఉపయోగించకపోయినా అది అల్పంగా ఉంది, దాని యొక్క సామర్థ్యము నొక్కబడి ఉంది, లోతుగా ఉంది. ఇటువంటి వ్యక్తులు సహజంగానే సమాజంలో వారు ఏ కార్యక్రమం చేసినా ఆకర్షణని కోల్పోతూ ఉంటారు. ఏదైనా చేయటంలో, కార్యసాధనలో జాప్యము, వృత్తి వ్యాపారాల్లో ఆటంకము, దాని వలన తన భావాలను వ్యక్తీకరించలేకపోవటం, అనవసర విషయాలపైన ఉద్రేకము, ఆవేశము, అకారంగా కోపగించుకోవటము, వీటి వలన ఆ కోపాన్ని నుంచి, ఆ విద్వేషాన్ని నుంచి బయటకు రావటానికి వ్యసనాలు, సుఖభోగాలకి వైపు వెళ్ళటము, చెడ్డ సహవాసాలు చేయటము, క్షణిక ఆవేశానికి లోనయ్యి తాత్కాలికంగా ఉద్రేకంతో కొన్ని అవాంతరాలను సృష్టించటము, తమకు తాను అవాంతరాలను సృష్టించుకోవటము, ఇలాగా అస్తవ్యస్తమైనటువంటి ఈ ఆకర్షణకి మనం అందరినీ ఆకర్షించాలనేటువంటి కోరికతోటి వ్యాకులత చెందటము, ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు తమను తాము తెలుసుకున్నప్పుడు ప్రశాంతమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళటం, సూర్యోదయ సూర్యాస్తమయ కాలాల్లో సూర్యుని కాంతిలో కూర్చొని ప్రశాంతమైనటువంటి దేవాలయాలు, సముద్రము ఒడ్డు, నది ఒడ్డున, సెలయేర్లు పరిసరాల్లోనూ, లేదా లలిత కళలు, సంగీతము, నృత్యము, నాట్యము ఇవి ప్రదర్శించే ప్రదేశాలు కానీ, శిల్పకళల్లో, ఆరామాల్లో ధ్యానం చేయటం కానీ, తగు విధమైనటువంటి ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం, యోగ సాధన ఇవి చేస్తూ తమను తామును ఉన్నతమైనటువంటి స్థితికి పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే వీరిలో ఉన్నటువంటి న్యూనతాభావము తొలగిపోయి అకారణ రౌద్రము,
ద్వేషము తొలగిపోయి సామాన్యమైన స్థితికి, ఆకర్షణకి, అధికారానికి, చురుకుదనానికి, నాయకత్వ లక్షణాలకి దగ్గరగా వీరి జీవితము కొనసాగటానికి అవకాశం ఉంటుంది. ప్రతి విషయము మన శరీరంలో కానీ, మన మనసులో కానీ, మన బుద్ధిలో కానీ వచ్చినటువంటి వ్యతిరేక భావాలని, వ్యతిరేక లక్షణాలని మనం సరి చేసుకోవటానికి మనల్ని మనమే నియంత్రించుకొని సాధన ద్వారా చేయవచ్చు. ఎందుకంటే మన కర్మకు ఇతరులు కారణం కాదు. భగవంతుడు కానీ, నవగ్రహాలు కానీ, పంచభూతాలు కానీ కారణం కాదు. అవి కారణమని మన మీద గ్రహాలు కోపించినాయని మన క్రతువులు క్రియలు చేయటం కంటే మనల్ని మనం తెలుసుకొని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇంకా ఈ రవివారంగా మనం పిలుచుకుంటాము. అంచేత భానువారంగా మనం పిలుచుకున్నటువంటి ఆ రోజున రవి క్షేత్రం మీద దృష్టి పెట్టి మనం ఈ సాధనలో ఆ రవిగ్రహం యొక్క ఉన్నతిని, లోతుని ఉన్నటువంటి చోట గుర్తించి మనం రవివేలు దిగువన ఉండేటువంటి నాడిని నొక్కిపెట్టి మనం సూర్యుడిని ఆరాధిస్తూ ఏదొక సూర్యదేవునికి సంబంధించిన మంత్రాన్ని పఠిస్తూ మనసులో ధ్యానిస్తూ కొంత సమయం గడిపినప్పుడు మనం రవికారకత్వమైనటువంటి 1వ సంఖ్యలో అందరికంటే ముందు, అన్ని సంఖ్యల కంటే ముందు ఎలా ఉంటుందో అదేవిధంగా సమాజంలోనూ కుటుంబంలోనూ అందరికంటే ముందుగా మనం మన యొక్క ఆకర్షణ పొందటానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే గుణాల్లో రజోగుణ ప్రధానమైనటువంటిది రవి జాతకులు. రజోగుణము అంటే వ్యాపార భావాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ రజోగుణము ఈ గ్రహస్థానము బాగా ఉన్నతంగా ఉంటే రజోగుణము హెచ్చుగా పెరిగిపోతూ ఉంటుంది. లేదా వ్యాపార భావం పెరిగిపోయి, ఉద్రేకము పెరిగిపోయి వీటిని వ్యక్తీకరించేటువంటి భావన పెరిగిపోతుంది కనుక రజోగుణాన్ని తగ్గించుకోవటానికి, రౌద్రాన్ని తగ్గించుకోవటానికి, వ్యాపార భావాన్ని తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఈ గ్రహస్థానము తక్కువగా నీచ స్థితిలో ఉంటే రజోగుణము మనం కోల్పోయి మిగిలిన తమోగుణము, సత్వగుణముల్లో ప్రాధాన్యత పెరిగిపోవటం వలన వ్యాపార భావము సరిగా లేక మనం ఇచ్చిపుచ్చుకోవటంలోనూ వీటిల్లోనూ కొంతవరకు వ్యత్యాసాలు కనిపిస్తూ ఉంటాయి. కనుక అంటే విపరీతమైన రౌద్రం కాకపోయినా అవసరమైనంత మేర మన యొక్క ఉద్రేకాన్ని పెంచుకుంటూ ఈ భావాల్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సాధన ద్వారా ఏదైనా సరే సాధ్యపడుతుంది. రంగులో తెలుపు రంగుని ఎక్కువగా ఉపయోగిస్తూ దుస్తుల్లో కానీ, వస్తువుల్లో కానీ వీటిలో తెలుపు రంగును ఉపయోగించవచ్చు. ఆహార పదార్థాల్లో గోధుమ దీనికి ప్రధానమైనటువంటిది. సూర్యునికి గోధుమ గనక గోధుమతో కూడినటువంటి ఆహార పదార్థాలని తీసుకుంటూ మనం ఈ సాధన చేసినప్పుడు, అలాగే ఆధ్యాత్మిక భావాలని మనం పెంపొందించుకోవాలనుకున్నప్పుడు మనకి నచ్చినటువంటి దేవాలయ ప్రాంగణంలో కానీ లేదా ఒక సరోవరం, నది, నీటి ప్రదేశాల్లో కానీ ప్రశాంతంగా కూర్చొని ఈ రవివేలు దిగువన రవిస్థానములో ఈ ఎడమ చేయి బొటనవేలును పెట్టి, అదే స్త్రీలైతే ఎడమ చేతి రవివేలు దిగువన, కుడి చేతి యొక్క బొటనవేలును ఆనించి మధ్యవేలుతో దిగువన ఉన్నటువంటి రవినాడిని అదిమిపెట్టి ప్రశాంతంగా కూర్చుని మనలో మనం ఏ విధంగా కావాలనుకుంటున్నామో ఆ సంకల్పం చెప్పుకుని రవి యొక్క మంత్రాన్ని 9 సార్లు మనం మనసులో జపించుకొని రవి కారకత్వమైనటువంటి గోధుమలతో కూడినటువంటి ప్రసాదాన్ని కానీ, గోధుమలతో చేసినటువంటి పదార్థాన్ని కానీ కొంతమందికి వితరణ చేసి వారిని సంతృప్తి పరిస్తే వారి యొక్క దీవెనలు మనకి లభిస్తాయి. ఆ విధంగా మన సంకల్పాలు మనలో ఉండేటువంటి భయాలని, బలహీనతలని, వ్యతిరేక భావాలని విడిచిపెడతానని చెప్పేసి సంకల్పం చేసుకుని మనం ఏ విధంగా ఉన్నత స్థితికి, ఆకర్షణకు, రాజకీయ చతురతకు, నాయకత్వానికి, కళాత్మక అంశాల వైపు మన భావాలు పెంపొందేలాగా లేదా ఆ భావాల వైపు మనం సరిగా అవగాహన చేసుకుని ప్రయాణించేలాగా ప్రార్థనపూర్వకంగా మనం సాధన చేసినప్పుడు, అదేవిధంగా ఆరోగ్యానికి అవసరమైనటువంటి సాధనా క్రియలు, యోగా, ప్రకృతిపరమైనటువంటి ఆహార పదార్థాలని ప్రకృతి నియమాలకు అనుగుణంగా ప్రకృతి ఆహార పదార్థాలను స్వీకరించినప్పుడు మనల్ని మనం సరిచేసుకోవచ్చు. రవి ప్రధానమైనటువంటి ఈ ఆకర్షణను, కళాత్మక భావాలను మనలో వృద్ధి చేసుకోవచ్చు. చక్కని జీవితాన్ని
రాజకీయ ప్రజాబాహుళ్యంలో నాయకత్వాన్ని వహిస్తూ సమాజంలో గుర్తింపును పొంది మంచి వ్యక్తులుగా కీర్తింపబడటానికి అవకాశం ఉంటుంది. దీనికి మనం ప్రతిరోజు ప్రతినిత్యము ఉదయాన్నే లేచినప్పుడు మన అరచేతులను మనం దర్శించుకొని ఏ గ్రహస్థానం ఉన్నతంగా ఉంది, ఏ గ్రహస్థానము నీచంగా ఉందో గ్రహించుకొని, మొట్టమొదటిగా మనం రవిగ్రహం గురించి తెలియజేసుకున్నాం కనుక ఎపిసోడ్లో రవిగ్రహం యొక్క సాధనను క్రమం తప్పకుండా చేసుకున్నప్పుడు ఉన్నతమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేయండి. మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి, మీ జీవితాన్ని మీరు మలుచుకోవటానికి సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించండి. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక ఎపిసోడ్లో తదుపరి 2 సంఖ్య చంద్రుని గురించి మనం వివరాలు తెలుసుకుందాము. నమస్కారం.